ఇక నుంచి డబ్బులు ఇస్తేనే డివోర్స్ అంటే కదా మేడం? నో మనీ నో డివోర్స్. ఏమవుతుందంటే చాలా మందికి ఇప్పుడు డివోర్స్ ఫైల్ చేస్తారు, హస్బెండ్ ఒప్పుకుంటాడు, మ్యూచువల్ కన్సెంటే కానీ లేకపోతే ఏ డివోర్స్ అయినా సరే హస్బెండ్ ఒప్పుకుంటాడు వైఫ్కి ఇంత డబ్బులు ఇద్దామని చెప్పేసి. కొంతమంది ఏంటంటే డివోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇవ్వరు, ఆ హోల్డ్లో పెడితేనే ఉంటారు. కొంతమంది రాసుకోవడం కూడా ఎలా రాసుకుంటారంటే, సరే ఈ డివోర్స్ అయిపోయిన తర్వాత 6 నెలలకి ఇస్తా, సంవత్సరానికి ఇస్తా అని చెప్పేసి చెప్తారు. లేకపోతే ఏదో రోజు ప్రాపర్టీ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్తారు. లేకపోతే మెయింటెనెన్స్ కొంతమంది ఆపేస్తూ ఉంటారు. మెయింటెనెన్స్ ఆగినా కూడా డివోర్స్ అయిపోతుంది, ఎందుకంటే దానికి సంబంధం లేక అయిపోతుంది. ఇదే కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. ఒక కేసులో ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు క్లియర్గా ఏం చెప్పిందంటే, మీరు డబ్బులు ట్రాన్సాక్షన్స్ మొత్తం క్లియర్ అయ్యేదాకా మేము డివోర్స్ డిగ్రీ ఇవ్వం, మీ చేత పెట్టాం. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో డిపెండెంట్ స్పౌస్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే డిపెండెంట్ పార్ట్నర్ ఉంటారో, వాళ్ళు అసలు వేసిందే మెయింటెనెన్స్ కానీ ఆలిమని, వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు డిపెండెంట్ అయ్యే రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్ అయిపోయి ఉంటారు కదండి, లైఫ్లో అన్ని విధాలుగా స్ట్రెస్ అయి ఉంటారు. డివోర్స్ ఒకటి, ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలది, రేపు ఫ్యూచర్ ఏమైతుందని చెప్పేసి రకరకాల స్ట్రెస్లో ఆల్రెడీ ఉన్నప్పుడు వీళ్ళు టైంకి డబ్బులు లేకపోతే వాళ్ళు ఎట్లా బతకాలి? సో ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా క్లియర్ చేయనంత మటుకు నేను డివోర్స్ డిగ్రీ ఇవ్వని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇలాంటి ముందు ఏంటంటే కొంత టైం అలా దొరికేది, బట్ ఇప్పుడు అన్ని ఛాన్సెస్ లేవు. ఖచ్చితంగా మనీ మొత్తం యాలిమనీ కానీ లేదా మెయింటెనెన్స్ ఏవైతే డ్యూస్ ఉన్నాయో అన్ని క్లియర్ చేస్తే తప్ప డివోర్స్ అనేది రాదు. ఓకే.